హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో ఈ రోజు అయితే మంచి శారీస్ అయితే ఉన్నాయన్నమాట. మోస్ట్ ట్రెండింగ్ శారీస్ అని చెప్పొచ్చు. బాగా ఇన్స్టాగ్రామ్ లో కానీ మీషోలో కానీ వేరే యాప్స్ లో కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. సో ఇది వచ్చేసి అయితే ఇలా షేడెడ్ వచ్చేసి స్వరోస్కి స్టోన్ వర్క్ తో వచ్చిన శారీ అయితే బాగా ట్రెండ్ అవుతుంది. దీంట్లో ఎల్లో అండ్ పింక్ బాగా అయింది. సో ఆ కలర్ కాకుండా వేరే కలర్స్ ట్రై చేద్దాం అనేసి అయితే నేను చూసినప్పుడు నాకు అనిపించిన మంచి కలర్స్, కొత్త కలర్స్ వచ్చేసి మంచి డార్క్ గ్రీన్ కి రెడ్, ఇంకా ఇది బ్లాక్ కాకుండా డార్క్ గ్రీన్. మనకు ఆ బ్లాక్ తీసుకొచ్చి అంత హెవీ మంచి లుక్ అయితే తీసుకొస్తుంది అనమాట. సో శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇదంతా కూడా మనకి ఇలా స్వరోస్కి స్టోన్ వర్క్ అయితే వస్తుంది. స్వరోస్కి స్టోన్ అంటే ఇది ఇలా మనకి స్టిక్ చేస్తారనమాట. ఈ స్టోన్ అంతా కూడా ఇలా అయితే వస్తుంది. సో 2 కలర్స్ శారీ, 2 కలర్స్ ఉంటుంది. సో చాలా మంది ఈ శారీ అయితే బాగా ట్రెండ్ అయింది ఈ మధ్య. సో చూసేద్దాము శారీ లుక్ అంతా కూడా ఎలా వచ్చింది అనేది. సో ఇది వచ్చేసి పైన సైడ్ అండి. పైన సైడ్ మనకి ఇలా చిన్న బార్డర్ లాగా అయితే వచ్చింది. శారీ ఫ్యాబ్రిక్ అయితే వాషబుల్ ఫ్యాబ్రిక్, స్టోన్ వర్క్ వచ్చింది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా వాష్ చేసుకోవాలి. సో శారీ ఫస్ట్ నుంచి చూసేద్దాం. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా ఇలా స్టోన్ వర్క్ అయితే వచ్చింది. అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా అయితే వర్క్ అయితే వచ్చింది. చూడండి, ఈ ప్రైస్ కి శారీ అనేది చాలా బాగుంది. అంటే మనకి మార్కెట్ లో అయితే ఇంకొంచెం ఎక్కువ ప్రైస్ అయితే ఉంది. శారీ అంతా సెల్ఫ్ గా ఇట్లా లైన్స్ అయితే వస్తాయి. సో శారీ కింద ఎండ్ పార్ట్ వరకు అయితే రెడ్ అయితే వస్తుంది, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్. అండ్ ఒక 1/2 మీటర్ తర్వాత వరకు అయితే మొత్తం కూడా మనకి స్టోన్ వర్క్ అనేది వస్తుంది. సో చూడండి, శారీలో కింద పార్ట్ అంతా కూడా ఆ స్టోన్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. సో చూడండి, ఇలా అయితే వస్తుంది అనమాట. సో పళ్ళు పాటలో మాత్రం పైన సైడ్ కూడా వస్తుంది, పళ్ళు పాటలో పైన సైడ్ కూడా వస్తుంది. సో చాలా బాగుంది అనమాట. పళ్ళు 2.5 మీటర్స్ వరకు అయితే, సో 2.15 సెంటీమీటర్ వరకు అయితే ఉందండి. 2.5 కంప్లీట్ లేకపోయినా. అండ్ ఇలా అయితే వస్తుంది. స్టెప్స్ పెట్టుకొని కట్టుకుంటే ఈ రెడ్ అండ్ గ్రీన్ బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. సో చిన్న చిన్న గెట్ టుగెదర్స్ కి అయితే కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి పళ్ళు అండి. పళ్ళులో మనకి ఇలా 4 సైడ్స్ అయితే వస్తుంది. చూడండి, పళ్ళులో ఇలా 4 సైడ్స్ అయితే ఇలా వస్తుంది. సో చాలా బాగుంది శారీ అయితే. లైట్ వెయిట్ అండి. హ్యాండ్ వాష్ చేసుకుంటే బెటర్ వాషింగ్ మిషన్ కంటే కూడా. అండ్ ఎక్కువగా వాటర్ లో సోక్ చేయకుండా ఇమీడియట్ గా వాటర్ లో వాష్ చేసుకోవచ్చు. అండ్ డార్క్ కలర్ ఉండడం వల్ల ఇది మనకి ఆ బ్లాక్ తీసుకొచ్చే ఎలిగెన్సీ లుక్ ఏదైతే ఉంటుందో, బ్లాక్ అండ్ రెడ్, ఆ టైప్ ఆఫ్ లుక్ బాగా కనిపిస్తుంది. సో చూడడానికి అయితే చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది శారీ. సో మీకు కనుక నచ్చితే మీరు కూడా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు నేను ఇచ్చే లింక్స్ త్రూ. ఈ రెడ్ లో అయితే హైలైట్ బాగా కనిపిస్తుంది. జనరల్ గా ఎల్లో అండ్ పింక్ అనేది ఎంత ఫేమస్ అయిందో నాకు తెలిసి ఈ కలర్స్ కూడా అంతే లుక్ అయితే తీసుకొస్తాయి. డెఫినెట్ గా ట్రై చేయండి. శారీ చాలా బాగుంది. శారీస్ అన్ని కూడా లైట్ వెయిట్, స్టోన్ వర్క్ అండ్ ఫ్యాన్సీగా కట్టుకునే లాంటి శారీస్ అన్ని కూడా ఒక వీడియో చేయాలనుకున్నాను అనమాట. సో వావ్, ఇది వచ్చేసి మల్బార్ సిల్క్ అంటారు సంథింగ్. వావ్, ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా బాగుంది. సో సింగిల్ పళ్ళు కూడా వేసుకోవచ్చు, అంత బాగుంది. అండ్ శారీకి అంతా కూడా ఇదిగోండి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది. అండ్ స్వరోస్కి స్టోన్ వర్క్, ఇలా కట్ వర్క్ అయితే వస్తుంది. చూడండి, ఇలా స్కాలప్ బార్డర్ అయితే వస్తుంది మొత్తం కూడా స్టోన్స్ తోటి. సో క్లాత్ అయితే మాత్రం మంచి హై ప్రీమియం క్వాలిటీ షిఫాన్ అండి. హై ప్రీమియం క్వాలిటీ షిఫాన్. సో మంచిగా సింగిల్ పళ్ళుతో కూడా స్టైలింగ్ చేయొచ్చు అనమాట. అంత బాగుంది క్లాత్ అయితే, చాలా అంటే చాలా బాగుంది. అండ్ పైన సైడ్ కూడా మనకి ఈ స్కాలప్ వర్క్ లాగా స్టోన్ వర్క్ అయితే వస్తుంది అనమాట. సో శారీ అంతా ఓపెన్ చేసి అయితే చూసేద్దాం ఎలా వచ్చింది అనేది. ఓకే, మనకి బ్లౌజ్ పార్ట్ ఎలా వచ్చిందో చూద్దాం. ఓకే చూడండి, ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట. సో బ్లౌజ్ లో కొంచెం దగ్గరగా ఫ్లవర్స్ అయితే వచ్చాయి. ఇలా మనకి కట్ సింబల్ అయితే ఇచ్చాడు ఇక్కడ. సో దాన్ని బట్టి చూసుకొని కట్ చేసుకోవాలి. సో మనకి శారీ ఎండింగ్ పార్ట్ లో ఓన్లీ ఇంతవరకు మాత్రమే ఈ స్కాలప్ వర్క్ అనేది రాలేదు, స్టోన్ వర్క్. మిగతా మొత్తం శారీ వరకు వచ్చింది. మంచి హై ప్రీమియం క్వాలిటీ షిఫాన్ శారీ అండి. చాలా బాగుంది క్లాత్ అయితే. రఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చు. సో స్టోన్ వర్క్ ఉంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ యూజ్ చేయొచ్చు. మంచి వాషబుల్ ఫ్యాబ్రికే, వాష్ చేసుకోవచ్చు. మరి వాష్ చేయకూడదు, చేస్తే పాడవుతుందని ఏం లేదు. జస్ట్ స్టోన్ వర్క్ కొంచెం కేర్ఫుల్ గా తీసుకొని వాష్ చేసుకుంటే చాలు. అండ్ ఇదిగోండి కంప్లీట్ శారీ అంతా కూడా మనకి పళ్ళు అంతా కూడా మనకి ఇలా స్వరోస్కి స్టోన్ వర్క్ అయితే వస్తుంది కింద సైడ్. అండ్ మనకి కొంగు సైడ్ అంతా కూడా ఇదిగోండి కొంగు సైడ్ వచ్చేసి పైన కింద వస్తుంది. మిగతా కొంగు లేని సైడ్ వచ్చేసి కింద కుచ్చుల దగ్గర మాత్రం కింద సైడ్ మాత్రమే వస్తుంది అనమాట. కంప్లీట్ శారీ అంతా ఫ్లోరల్ లుక్ ఉంటుంది చూడండి.
కంప్లీట్ శారీ అంతా ఫ్లోరల్ లుక్. మెటీరియల్ చాలా బాగుంది. సో డెఫినెట్ గా నేను ఇచ్చే లింక్స్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో వన్ మోర్ వచ్చేసి బ్లాక్ శారీ అండి. నేను ఎంత బ్లాక్ తీసుకోవద్దు అని ఎంత అనుకున్నా బ్లాక్ దగ్గరికి నా చేతులు పోతాయి. దీంట్లో పర్పుల్ ఉంది, మంచి రెడ్ ఉంది, అండ్ ఇది వచ్చేసి మంచి ఫిండీ సిల్క్ అన్నమాట. మంచి ఫిండీ సిల్క్ లో, ఈ ఫిండీ సిల్క్ అంటే కొంచెం ఎలా అంటే మనకి జిమ్మి చోక్ శారీ ఎలా ఉంటుందో, స్పేస్ సిల్క్ వచ్చేసి వెరీ సాఫ్ట్ ఉండి ఇట్లా జారిపోతూ ఉంటుంది అనమాట. సో ఫిండీ సిల్క్ వచ్చేసి కొంచెం స్టిఫ్ ఉంటుంది. జిమ్మి చోక్ శారీ వచ్చేసి మిడిల్ పార్ట్ కొంచెం స్టిఫ్ ఉంటుంది అనమాట, ఇంకొంచెం స్టిఫ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి ఫిండీ సిల్క్ పైన మొత్తం కూడా స్వరోస్కి స్టోన్స్ తో వర్క్, అండ్ ఇది ఆల్ ఓవర్ శారీ స్టోన్ వర్క్ అయితే వచ్చింది. చెప్తున్నా, మంచి పార్టీస్ కి మంచిగా బ్లౌజ్ తో పేరప్ చేసి కట్టుకుంటే సూపర్ అయితే ఉంటుంది. సో డెఫినెట్ గా ట్రై చేసి చూడండి. శారీ అంతా కూడా మనకి హెవీ స్టోన్ వర్క్ అయితే వస్తుంది. చూడండి, ఫ్లవర్స్ అంతా కూడా ఇలా అయితే వస్తుంది, స్కాలప్ లాగా వస్తుంది. మంచి సాఫ్ట్ జిమ్మి చోక్ అని చెప్తాను నేను. పోనీ అట్లీస్ట్ ఫిండీ సిల్క్ ఏమో కానీ, ఫిండీ సిల్క్ కూడా నేను మీకు చూపిస్తా. సాఫ్ట్ జిమ్మి చోక్ శారీ అని చెప్పొచ్చు. సో మనం ఫస్ట్ ఎండింగ్ పార్ట్ నుంచి చూద్దాము. సో చూడండి, ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్. మీకు నేను చూపించే ఇవి పార్టీ వేర్ ఎలా అంటే బ్లౌజ్ కూడా అంతే హెవీగా వర్క్ అయితే ఇస్తున్నారు. చూడండి, నెక్ కూడా హెవీగా ఇలా స్టోన్ వర్క్ అయితే వస్తుంది. చూడండి, హ్యాండ్స్ కి నెక్ కి అంతా కూడా హెవీ స్టోన్ వర్క్ అయితే వస్తుంది. చూడండి, మంచి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది. ఇదే ఫ్యాబ్రిక్స్, ఇదే స్టోన్ వర్క్ మనకి ఇన్స్టాగ్రామ్ లో 1800 కలా సెల్ చేస్తున్నారు. సో మనకైతే మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ లో అయితే వస్తుంది. ఇక్కడ మీషోలో మాత్రం ట్రై చేసి చూడండి. జిమ్మి చోక్ శారీస్ అయితే ఇప్పుడు బాగా మనకు మీషోలో అవైలబుల్ ఉన్నాయి. సో చూడండి, ఎండింగ్ పార్ట్ ఆఫ్ ద శారీలో మనకు ఒక 1/2 మీటర్ కింద బార్డర్ లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ బార్డర్ అంతా కూడా, బార్డర్ కట్ వర్క్ అంతా కూడా వచ్చింది. చూడండి, సో నేను క్లియర్ గా శారీ ఎండింగ్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ అంతా కూడా చూపిస్తున్నాను. అండ్ బ్యాక్ సైడ్ అయితే ఏం లేదు, మీకు తెలుసు ఈ శారీస్ లో. అండ్ చూడండి, మొత్తం కూడా స్టోన్ వర్క్ అయితే ఇలా అయితే వస్తుంది. సో కంప్లీట్ శారీ మేము ముందే ఓపెన్ చేస్తున్నా. అండ్ ఇదిగోండి, ఇది వచ్చేసి పళ్ళు సైడ్ లో వచ్చినప్పుడు మనకి పైకి కిందకి ఇలా వర్క్ అయితే వస్తుంది. ఇదిగోండి, సో మంచిగా ఇలా మొత్తం కూడా ఇలా స్టోన్ వర్క్ అయితే వస్తుంది. కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సింగిల్ పళ్ళు వేసుకోవచ్చు. బ్లౌజ్ కూడా ఇక్కడ ఫ్రంట్ లో వర్క్ వచ్చింది కాబట్టి దాన్ని పేరప్ చేస్తూ సింగిల్ పళ్ళు వేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద పళ్ళులో అంతా కూడా ఇలా హెవీగా ఇలా అయితే వస్తుంది. సో దిస్ ఇస్ ద లుక్ అన్నమాట. సో నేను మీకు దగ్గరగా క్లియర్ గా శారీ అంతా ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. సో దాన్ని బట్టి మీరు చూసి పర్చేస్ చేసుకోవచ్చు. హైట్ ఆఫ్ ద శారీ చెప్పేస్తాను నేను, ఒక నిమిషం. బికాస్ ఓకే, సో చూడండి, మీకు ఇక్కడ దాకా వచ్చింది. నా హైట్ వచ్చేసి 5'5" అండి. నాకు ఇక్కడ నేను కొంచెం ఇక్కడ వరకు అయితే వస్తుంది అనమాట మంచిగా. అంటే హైట్ ఆఫ్ ద శారీ వచ్చేసి 5'8" ఉన్న వరకు ట్రై చెయ్యొచ్చు. ఓకే, హైట్ బానే ఉంది శారీ. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట, హైట్ సరిపోవాలి. 5'5" ఉన్న వాళ్ళు, 5'6" ఉన్న వాళ్ళు కూడా మంచిగా ట్రై చేయొచ్చు. ఓకే, ఇంకా దానికంటే తక్కువ ఉన్న వాళ్ళకైతే ఇంక ఈజీగా వచ్చేస్తుంది. అంతకంటే 5'6" కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమేమో. హైట్ ఆఫ్ ద శారీ కూడా చాలా బాగుంది. సో డెఫినెట్ గా ట్రై చేయండి. బ్యూటిఫుల్ స్వరోస్కి బ్లాక్ స్వరోస్కి స్టోన్స్ శారీ అన్నమాట. పార్టీ వేర్ గా చాలా. నెక్స్ట్ శారీ వచ్చేసి ఫిండీ సిల్క్ శారీ అండి. కొంచెం మెరూనిష్ పింక్ షేడ్ లో అయితే ఉంటుంది. ఫొటోస్ లో మాత్రం కొందరి రివ్యూస్ లో కొందరికి మెరూన్ వచ్చింది, కొందరికి ఇట్లాగే పింక్ అయితే వచ్చింది. ఇది వచ్చేసి ఫిండీ సిల్క్ అన్నమాట. ఫిండీ సిల్క్ లో మనకు కొంచెం ఇట్లా బ్లాక్ థ్రెడ్, ఆర్గెన్జా థ్రెడ్ అనేది మిక్స్ అవుతుంది. స్పేస్ సిల్క్ లో మాత్రం మనకి ఇట్లా కంప్లీట్ ఇంకా అదైతే సాటిన్ మిక్స్డ్ సిల్క్ అన్నమాట. సో దానివల్ల అది ఇంకా ఫ్లోయిగా ఉంటుంది, సాఫ్ట్ గా ఉంటుంది. సో ఫిండీ సిల్క్ కానీ జిమ్మి చోక్ శారీలో వచ్చేసి షైన్ టిష్యూ మిక్స్డ్ సిల్క్ మిక్స్డ్ ఉంటుంది అనమాట. దీంట్లోనేమో కొంచెం సాటిన్ టిష్యూ అట్లా మిక్స్డ్ గా ఉంటుంది. డబల్ టోన్ శారీస్ ఉంటాయి. ఇది నాకేం మెరూన్ కనిపిస్తుంది, వీడియోలోనేమో పింక్ కనిపిస్తుంది. అట్లా డబల్ టోన్ శారీస్ అనమాట. సో రివ్యూ పిక్చర్స్ లో కూడా నాకే కాదు, వేరే వాళ్ళు కొందరికేమో పింక్ వచ్చింది, పింక్ లుక్ ఉంది, కొందరికేమో మెరూన్ లుక్ ఉంది. సో ఇదైతే కంప్లీట్ రన్నింగ్ అనమాట. ఆల్ ఓవర్ ద శారీ 6 మీటర్స్ ప్లేన్ ఇలాగే వస్తుంది. ప్లేన్ 6 మీటర్స్ వస్తుంది అనమాట. మనం కావాలంటే శారీ అండ్ బ్లౌజ్ కూడా తీసుకోవచ్చు. నేను ఏం చేశానంటే బ్లౌజ్ తీసుకోలేదు, జస్ట్ పీకో చేపించేసాను. సో కంటిన్యూస్ గా శారీ ఇలాగే కట్టేసుకోవచ్చు. ఇంకేదన్నా బ్లౌజ్ పేరప్ చేసి. నాకైతే శారీ మొత్తం కూడా ఇట్లా 6 మీటర్స్ అయితే వచ్చింది. సేమ్ బ్లౌజ్ కానీ లేదా వెల్వెట్ బ్లౌజ్ కానీ వేసుకోవచ్చు. నేను మీకు పిక్చర్ ఇస్తాను, మీషోలో వాళ్ళు ఇచ్చిన పిక్చర్. దాన్ని బట్టి అలా కూడా మీరు స్టైలింగ్ చేసుకోవచ్చు. చూడండి, శారీ అంతా కూడా దిస్ ఇస్ వెరీ సాఫ్ట్. మీకు దూరం నుంచి ఆ వెల్వెట్ లుక్ అనేది కనిపిస్తుంది.
కానీ ఇది వెల్వెట్ కాదు, స్పేస్ సిల్క్ లోనే ఫిండీ సిల్క్ అనేసి. దీంట్లో మనకి కొంచెము టిష్యూ డబల్ టోన్ లుక్ వస్తుంది అండ్ కొంచెం సాటిన్ షిఫాన్ సిల్క్ మిక్స్డ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఒక ప్లెయిన్ ఫిండీ సిల్క్ శారీ అనమాట. సో ఇలా అయితే వస్తుంది శారీ అంతా కూడా. మీకు కనుక నచ్చితే మాత్రం నేను ఇచ్చే లింక్స్ త్రూ ట్రై చేయండి. ఈ శారీలో ఇంకొక కలర్ వచ్చేసి పర్పుల్ ఉందండి, పర్పుల్ ఉంది. అండ్ ఇది వచ్చేసి అది మెరూనిష్ పింక్ లాంటిది అనమాట. సో కొంతమందికి డార్క్ మెరూన్ లుక్ వచ్చింది అనేది కూడా రివ్యూ పిక్చర్స్ లో చూసాను. కొందరికేమో ఇట్లా పింకిష్ వచ్చింది. సో కొన్ని యాంగిల్స్ లో మెరూన్, కొన్ని యాంగిల్స్ లో పింక్, ఇంకా పర్పుల్ ఉందండి. ఇఫ్ ఇంట్రెస్టెడ్ నేను లింక్స్ ఇచ్చేస్తాను, లింక్స్ త్రూ పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇదండి నా వీడియో. మీకు కనుక నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసేయండి.